హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంటే పాలకూరతో బజ్జీలు ఎలా చేయాలి, అలాగే తోటకూరతో బజ్జీలు ఎలా చేయాలి. ఫ్రెష్గా ఫస్ట్ ఆకులని క్లీన్ చేసుకున్న తర్వాతకి వీటిని కట్ చేయండి. స్మాల్ స్మాల్ పీస్గా కట్ చేసిన తర్వాతకి అవి లీవ్స్ అని కట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ తోటకూర తీసుకోండి. తోటకూర కూడా బాగానే ఉంటుంది బజ్జీలకి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో పిండి తీసుకోండి. శనగపిండి, కారం, సాల్ట్, జీరా, ఓమా కూడా యాడ్ చేసుకోండి. ఓమా డైజెషన్ అవుతుంది. ఇంకేదైనా చిల్లీస్, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మంచిగా కలపండి. కలిపిన తర్వాతకి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా లూజ్ కాకుండా గట్టిగా కాకుండా మంచిగా కలుపుకోండి. పిండిని మంచిగా కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఆ శనగపిండిలో కట్ చేసుకున్న పాలకూర, తోటకూర వేసుకోండి. అంతా వేసుకొని మంచిగా కలపండి. పిండిలో కలపండి. మంచిగా కలిసేదాకా కలపండి. కలిపిన తర్వాతకి మంచిగా కలుపుతూనే ఉండండి. వాటర్ పోసుకొని లూజ్ కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో కలుపుతూనే ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూనే ఉండండి. మంచిగా కలపండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలుపుతూనే ఉండండి. ఆకుని, పిండిని మంచిగా వాటర్ పోసుకొని బాగా కలుపుతూనే ఉండండి. కలిపినాక ఒక 10 minutes తర్వాతకి ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మన వీడియోని ఫస్ట్ నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మన వీడియోని చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ముకుడు పెట్టుకొని హీట్ అయిన తర్వాతకి ఆయిల్ పోయండి. బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాతకి ఆయిల్ పోసి మనం కలుపుకున్న ఏదైతే ఉందో ఆ పిండిని చిన్న చిన్న పీసెస్గా అలా పకోడీలాగా వేసుకోండి. అంతా వేసుకున్న తర్వాతకి వీడియోలో చూపిస్తున్నట్టు ముకుడులో పకోడీ అయితే వేసుకోండి. పకోడీ వేసుకున్న తర్వాత బాగా కాలినాక పకోడీనంతా తీయండి. మంచిగా పకోడీని క్రిస్పీ ఇళ్ళకు టమాటా చట్నీ అయినా పల్లి చట్నీ అయినా అద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే బాగా కాలిన తర్వాతకి పకోడీ తీసుకోండి. పాలకూర, తోటకూర ఏదైనా మనం వాడుకునేది ఆకులతోటి కూరగాయలు ఆకుల కూరగాయలతోటి మంచిగా బజ్జీలు వేసుకోండి. నెక్స్ట్ ఇలాగే ప్రాసెస్ అంతా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.